ఇంకా తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలకు యూరియా కష్టాలు తీరడం లేవు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కొరతతో నానా ఇబ్బందులు పడుతున్నారు. సాగు పనులు మానుకుని ఎరువుల దుకాణాల వద్ద పొద్దస్తమానం పడిగాపులు కాస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని పోరండ్ల సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రైవేటు ఫెర్టిలైజర్ కేంద్రాలకు లారీలో వచ్చినటువంటి యూరియా ప్రభుత్వ కేంద్రాలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. వరంగల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. మంగళూరు వాయిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు. ఇక యూరియా సరఫరాలో విఫలమైనటువంటి కాంగ్రెస్ సర్కారుపై సిద్దిపేట జిల్లా రైతులు తిరగబడ్డారు. హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సరిపడా యూరియా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైట్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలకు సంబంధించి మా కరెస్పాండెంట్ రవికాంత్ మరింత సమాచారం అందిస్తారు. రవికాంత్, చెప్పండి. సురేష్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతాంగానికి సంబంధించి యూరియా ఇబ్బంది అయితే తప్పడం లేదు. ప్రతిరోజు వాళ్ళు పంటకు సంబంధించి అంటే వరి, మొక్కజొన్న, పత్తి, మిరప లాంటి పంటలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికంగా పండిస్తుంటారు. ఆ పంటలను కాపాడుకోవడానికి రైతాంగం అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి స్థాయిలో ఇటు వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అయితే రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ వరంగల్ జిల్లా మనం చూసినట్లయితే ఖానాపురం మండలంలో ఉన్నటువంటి ధర్మారావుపేట ప్రాథమిక వ్యవసాయ కేంద్రం దగ్గర తెల్లవారుజాము నుంచి యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడ్డటువంటి ఒక మహిళ అక్కడ తోపులాట జరగడంతో సొమ్మసిల్లి పడిపోయినటువంటి సందర్భం. ఆ మహిళా రైతును అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మంచినీళ్ళు ఇచ్చి ఆమెను స్పృహలో తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి ఇటు నర్సంపేట, వర్ధనపేట ఈ విధంగా ఇబ్బందులు కలుగుతుంటే ఇటు హన్మకొండ జిల్లా మనం చూసినట్టయితే ఇటు పరకాలలో పూర్తిగా రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరకాల వ్యవసాయ సహకార కేంద్రం దగ్గర వేలాది మంది ఉదయం పూటే వచ్చి బారులు తీరి కనిపిస్తున్న సందర్భం చూస్తున్నాము. మరోవైపు ఇక ఇటు మహబూబాబాద్ జిల్లా మనం చూసినట్టయితే మహబూబాబాద్ జిల్లాలో ప్రతి మండలంలో కూడా తీవ్రమైనటువంటి యూరియా కొరత ఎదురవుతుంది. పూర్తి స్థాయిలో కొత్తగూడ మండలం ఒగర్లపల్లి గ్రామంలోనైతే అక్కడ ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర దాదాపు నెల రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే రైతాంగానికి సంబంధించి యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మనం చెప్పాల్సి ఉంటుంది. కొత్తగూడ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆ పిఎస్సిఎస్ కేంద్రంలో 94 బస్తాలు కూడా చోరీకి గురైనటువంటి సందర్భం. ఇది ఇవాళ ఈ అంశానికి సంబంధించి పోలీసులు, వ్యవసాయ అధికారులు విచారణ కూడా జరుపుతున్న సందర్భం మనం చూస్తున్నాము. ఇక మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి మిల్లి కుదురే కావచ్చు, కురవి, మర్రిపేడ మండలాల్లో కూడా తీవ్రమైనటువంటి యూరియా కొరత ఎదురవుతుంది. మర్రిపేడ మండల కేంద్రంలో నిన్న అక్కడ ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రం గేటు దూకి మహిళా రైతులు అక్కడ ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రంలో ప్రవేశించి కొన్ని యూరియా బస్తాలు తీసుకువెళ్లారు. అంటే ఒక మహిళలు గేటు దూకి వెళ్ళడం అనేది పెద్ద సాహసంగా చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు ఎంత కడుపు పెడితే ఆ యూరియా బస్తాల కోసం గేటు దూకి వెళ్లి యూరియా బస్తాలు తీసుకువెళ్తారు. వాళ్ళ మీద కేసులు నమోదైన పరిస్థితి. 96 బస్తాలు యూరియా బస్తాలు చోరీకి గురయ్యాయని వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆ యూరియా బస్తాలు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. అంటే 6 మీద కేసులు నమోదైన పరిస్థితి. అందులో ఒకరిద్దరి మీద కేసులు విత్డ్రా కూడా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంటే రైతాంగం ఎంత ఇబ్బందులో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో పంట అదను దాటిపోతే ఎందుకు ఈ పంట వేసినటువంటి ఆలోచన విధానంలో భాగంగా రైతులు గోడలు ఏదైతే గేటు దూకడానికి కూడా వెనుకాడలేదు. మరోవైపు సొమ్మసిల్లి పడిపోతున్నారు. మొన్న జాఫర్గఢ్ మండల కేంద్రానికి సంబంధించి అక్కడ ఒక పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర ఒక మహిళా రైతు సొమ్మసిల్లి పడిపోయింది. ఇవాళ నర్సంపేట నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే తీవ్రమైనటువంటి యూరియా కొరత ఎదురవుతా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూర్తిగా
ప్రతి టీఎస్సీఎస్ కేంద్రం దగ్గర 400-500 బస్తాలు యూరియా బస్తాలు వస్తే అక్కడ అప్పటికే తెల్లవారుజాము నుంచే వేలాది మంది నిలబడతా ఉన్నారు. దాదాపు ఒక పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర 2000 మందికి తక్కువగా రైతులు కనిపించడం లేదు. 400-500 బస్తాలు ఎంతమంది రైతులకు ఇస్తారు? ముందుగా టోకెన్లు ఇచ్చి వాళ్ళను మభ్యపెట్టి అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు సెక్యూరిటీగా నిలబడడం, అక్కడ చెప్పులను క్యూ లైన్లో పెట్టడం, మొన్నటి వరకు వర్షాల్లో ఆ రైతాంగం అంతా నిలబడి ఏదైతే యూరియా కోసం తిప్పలు పడ్డటువంటి పరిస్థితి. పంట అదను దాడిపోతుంది. మరొక 10 రోజులైతే ఆ పంట చేతికి వచ్చే అవకాశం కూడా లేదు. వాటిని కాపాడుకోవాలంటే త్వరితగతిన యూరియా అందుకొని ఆ పంటలకు అందించాల్సి ఉంటుంది. ఇవాళ వరంగల్ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నానో యూరియాకు సంబంధించి ఏదైతే అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. నానో యూరియా అనేది పంట ఎదుగుదల వచ్చిన తర్వాత ఏదైతే ఆ మొక్క దశ వచ్చిన తర్వాత దాని మీద చల్లితే అది ఎదుగుదల వస్తుంది. అయితే మామూలుగా వేసేటువంటి యూరియా నత్రజని భూమి లోపలికి వెళ్ళి ఆ పంటను ఎదగడానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ నానో యూరియాకి సంబంధించి ఇప్పటికే శాస్త్రవేత్తలు పెద్దగా దీనివల్ల లాభం లేదని చెప్తున్నా కూడా ఇలాంటి అవగాహన సదస్సులు యూరియా గురించి అయితే దాటవేస్తున్నారు, రైతాంగాన్ని అయితే మభ్యపెడుతున్నారు. థ్యాంక్ యూ రవికాంత్.